వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు సూచించారు. స్థానిక ఆమదాల అప్పలస్వామి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో గొల్లాయిగూడు 1 రాజీవ్ గృహకల్ప కాలనీలో స్థానిక ప్రజలకు వడదెబ్బ జ్వరాలపై అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం, డీహైడ్రేషన్కు గురవడం, వాంతులవడం, ఆయాసపడి నీరసించిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయని తెలియజేశారు. వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మళ్లీ 4 గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వాడడం, ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వేసవి కాలంలో సాధారణ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని, ఎక్కువగా హాని చేసే మలేరియా, డెంగ్యూ దోమలు మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని ప్రజలకు ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్య, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది వడదెబ్బ గురే అవకాశం తెలుసుగా. వడదెబ్బ కూడా తెలుసుగా, ఏళ్ళు పై చేయడం అంటే మా శరీరంలో నీరంతా కూడా చెమట రూపంలో బయటికి పోవడం వల్ల మనం ఈ పని ఒత్తిళ్ళ వల్ల ఎంత నీరు బయటికి పోయిందో ఆ నీరు మనం తాగం. ఈ పని ఒత్తిడి మానేస్తుంటాం. అప్పుడేమవుతుందంటే మనం వడదెబ్బ గురే అవకాశం ఉంటుంది. వేడిలో పని చేయడం ఏంటంటే మనకి మన శరీరంలో వేడి పెరిగిపోయి బాడీ వేడి పెరిగిపోయి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వేడిలో పని చేయడం ఏంటంటే నీరంతా బయటకు పోవడం వల్ల వెంటనే మనం నీరసపడిపోతుంటాం. కానీ కొబ్బరి బొండ కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, గంజి కానీ, బటర్ మిల్క్ కానీ ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. బయట అమ్మే కలర్ సోడాలు తాగొద్దు దయచేసి. బయట అమ్మే రకరకాల సోడాలు ఉంటాయి, అవి తాగొద్దు. వీరే తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకొని, ఉప్పు వేసుకొని, కొద్ది పంచదార వేసుకొని 1 లీటర్ నీటిలో కలుపుకొని వాటితో పట్టుకుపోండి అక్కడికి పళ్ళ దగ్గరికి. అర్థం. అలాగే మనకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే జ్వరాలు రకరకాల జ్వరాలు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం ఉంది, మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, రకరకాల జ్వరాలు ఉన్నాయి. టైఫాయిడ్ తప్ప అన్నిటికీ కూడా మన గృహాల్లో తీసుకోవాలి. ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్లో వెనక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో బాంబు పెరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి అది క్లీన్ చేసుకోవాలి. ఆ బాక్స్ క్లీన్ చేసుకోవాలి. ఎయిర్ కూలర్స్ వాడుతుంటాం. వేసవికాలం వాడతాం, కూలర్ వాడుకుంటాం. కూలర్ వారం క్లీన్ చేసుకోవాలి. అర్థం బాబు. ఎవరికి జ్వరం వస్తే ఇక్కడ ఏఎస్ కాలనీ మన ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడ 63 రకాల పరీక్షలు చేస్తారమ్మా. మీకు బయటికి వెళ్ళమాకండి ఎక్కడికి దయించి. ఒకటే చెప్పేసి 63 రకాల రక్త పరీక్ష మనకి ఉచితంగా చేయడం జరుగుతుంది. షుగర్ టెస్ట్ ఉంది, మలేరియా టెస్ట్ ఉంది, డెంగ్యూ టెస్ట్ ఉంది, టైఫాయిడ్ టెస్ట్ ఉంది, ప్లేట్లెట్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, నీళ్ళు పరీక్ష ఉన్నాయి. 63 రకాలు మనకి ఏది అవసరం ఆ పరీక్షలు ఉన్నాయి. ఏఎస్ కాలనీ ఉంది, ఆ పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి చాలా ఉపయోగించుకుంటామ్మా. బయటికి వెళ్ళి పిలిపించుకొని అక్కడ మందులు రాసి ఆ మందులు డబ్బులు కట్టుకొని ఆ డబ్బులను ఖర్చు పెట్టుకునే కంటే డాక్టర్ మా సిబ్బంది